నమస్తే, రామ్ రామ్, అస్సలం వాలేకుం, ఆదాబ్, గుడ్ ఈవినింగ్, శుభశ్యామ్ అందరికీ. రవికిషోర్ మాన్కర్ మీతో అందరూ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఏపీడిఎస్సి 2024 ఎస్ఏ టీజీటీ పీజీటీ హిందీ కంటెంట్ ప్రాక్టీస్ సెట్ 57కి స్వాగతం సుస్వాగతం. అంతా కూడా ఒకసారి చెక్ చేయండి, ఆల్ క్లియర్ ఉన్నది చేస్తారు, ఆల్ క్లియర్ అని చెప్పేసి కామెంట్ చేయండి. దాంతోపాటుగా మరి ఇప్పటివరకు ఎవరైతే వీడియోస్ చూడలేదో వారి కోసం ఏపీడిఎస్సి 2024 హిందీ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మీకు డిఎస్సి హిందీ క్లాస్ అని చెప్పేసి అతి పెద్ద ప్లేలిస్ట్ ఉన్నటువంటి చాలా ప్రాక్టీస్ సెట్స్ ఉన్నటువంటి ప్లేలిస్ట్ మీకు కింద లింక్లో ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా చదవాలి అనేటువంటిది 2 వీడియోస్ అయితే చేయడం జరిగింది డిఎస్సికి సంబంధించి. అది కూడా మీరు చూడగలరు. దాంతోపాటుగా మనకు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ టీచర్ల ఏదైతే ఉందో పోస్ట్, దానికి సంబంధించి మనం సిలబస్ అనేటువంటిది కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం సపరేట్ వీడియో. అలాగే ఎలా అప్లై చేయాలి, ఎలా ఎలిజిబిలిటీ ఏంటి, ప్రాసెస్ ఏంటి, జోన్ వైజ్ ఖాళీలు ఏంటి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను. దాంతోపాటుగా మరి మీరు వెళ్ళి అది చూసి ఆ విధంగా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంకా ఇప్పటివరకు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ క్లిక్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. లేట్ చేయకుండా మనం క్వశ్చన్స్ చేసేసుకుందాం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి క్వశ్చన్ చూడండి, దేవనాగరి లిపి కా వికాస్ క్రమ్ క్యా హై? ఇది కొంచెం క్వశ్చన్ కట్ అయింది, లాస్ట్ ఆప్షన్ అయినా పర్లేదు, మనకు ఆప్షన్ అనేటువంటిది వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఈ పీడిఎఫ్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో. మరి ఇంకెవరైనా జాయిన్ కానట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. అయితే విత్ ఆన్సర్ కీతో పాటు మనం పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. అయితే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు అయితే ఉంటుంది క్లాసు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దేవనాగరి లిపి కా వికాస్ క్రమ్ క్యా హై అంటే కుటిల్ లిపి, బ్రాహ్మీ లిపి, గుప్తు లిపి, దేవనాగరి, లేదా బ్రాహ్మీ లిపి, గుప్తు లిపి, కుటిల్ లిపి, దేవనాగరి, లేదా బ్రాహ్మీ లిపి, కుటిల్ లిపి, గుప్తు లిపి, లేదా దేవనాగరి. ఆప్షన్ డి చూసుకున్నట్లయితే గుప్తు లిపి, బ్రాహ్మీ లిపి, కుటిల్ లిపి. ఫోర్త్ ఆప్షన్ కింద మీరు దేవనాగరి అని పెట్టుకోండి. కామన్గా అయితే 4 ఆప్షన్లలో దేవనాగరి అని ఇచ్చాను. ఇక్కడ సైజ్ వల్ల కొంచెం ఆ దేవనాగరి అనేటువంటి వర్డ్ కట్ అయింది. ఓకేనా అండి? ఎస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రశ్నకి ఇక్కడ సరైన సమాధానం మరి ఎవరైతే ఆప్షన్ బి ఇస్తున్నారో ఎగ్దం కూడా రైట్ అండి. మనకు కరెక్ట్గా వచ్చేసి బ్రాహ్మీ లిపి, గుప్తు లిపి, కుటిల్ లిపి, దేవనాగరి లిపి అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం. ఓకే, चलिए दूसरा प्रश्न देखिए, हिंदी में अनुनासिक, ठीक है ना, हिंदी में अनुनासिक व्यंजनों की संख्या कितनी है? ऑप्शन ए 2, ऑप्शन बी 3, ऑप्शन सी 4, ऑप्शन डी 5. प्रश्न फिर एक बार, हिंदी में अनुनासिक व्यंजनों की संख्या कितनी है? 2, 3, 4, 5. इस प्रश्न का सही उत्तर है जिन्होंने ऑप्शन डी दे रहे एकदम सही है कि 5 अनुनासिक होते हैं। जैसे कि एक ये हो गया, एक ये हो गया, और एक ना हो गया, एक ना हो गया, और एक माँ हो गया। इसे हम कहते हैं कि पंचम वर्ण कहते हैं। इनको कहते हैं पंचम वर्ण, ठीक है ना जी। चलिए तीसरा प्रश्न देखिए, गोविंद वल्लभ पंत की अध्यक्षता में संयुक्त संसदीय राज्यसभा समिति का गठन कब किया गया? ऑप्शन ए 1951, ऑप्शन बी 1953, ऑप्शन सी 1955, ऑप्शन डी 1957. प्रश्न फिर एक बार, गोविंद वल्लभ पंत की अध्यक्षता में संयुक्त संसदीय राज्यसभा समिति का गठन कब किया गया? फिर इस प्रश्न का सही उत्तर हो जाएगा ऑप्शन जिन्होंने डी दे रहे हैं यहाँ पर, इस प्रश्न का सही उत्तर है। ఓకేనా అండి? ఎవరైతే ఈ ప్రశ్నకి ఆప్షన్ డి ఇస్తున్నారో ఇది సరైన సమాధానం. ఏమడుగుతున్నారంటే మరి గోవింద్ వల్లభ్ పంత్ గారి అధ్యక్షతలో మరి సంయుక్త పార్లమెంటరీ రాజభాషా కమిటీకి ఎప్పుడు అది తీసుకోవడం జరిగింది అంటే ఎప్పుడు ఆ సదస్సు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది అని అడుగుతున్నారు. దానికి సమాధానం వచ్చేసి 1957లో అయితే చేయడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ప్రశ్న చూడండి, 4వ ప్రశ్న, దేవనాగరి లిపి కే సంబంధ మే సహీ హై.
ఓకేనా అండి. ఇక్కడ మీకు కొంచెం జూమ్ తగ్గిస్తాను. సో ఆప్షన్ అనేటువంటిది మీకు ఎనేబుల్ అవుతుంది. ఆప్షన్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ మొత్తానికి రైట్. प्रश्न मरोसारी देवनागरी लिपि के संबंध में सही है। ऑप्शन ए देवनागरी लिपि की वर्णमाला का वर्ण क्रम वैज्ञानिक है। ऑप्शन बी नागरों नगरों में प्रचलित होने से देवनागरी का नाम पड़ा। ऑप्शन सी गुजरात के नागर ब्राह्मण के नाम पर नागरी नाम पड़ा। ऑप्शन डी उपरोक्त सभी सही है। మనకు దేవనాగరి లిపికి సంబంధించి కూడా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో ఇది కూడా ఈరోజు కొన్ని క్వశ్చన్స్ అయితే తీసుకొని రావడం జరిగింది దేవనాగరి లిపికి సంబంధించి. అయితే ఈ ప్రశ్నకి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఉపరిక్త సభీ సహీ హై. ఎందుకంటే మీకు దేవనాగరి గురించి కొన్ని పాయింట్లు తెలియని ఉద్దేశంతో అన్ని పాయింట్లు అంటే ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. అందులో ఈ 3 మీకు తెలిసినట్లయితే ఎలిమినేషన్ మెథడ్ మీరు యూజ్ చేస్తే కనుక ఈజీగా మీరైతే క్వశ్చన్ అయితే సాల్వ్ చేయగలరు. మనం మొత్తంగా అయితే చూసుకున్నట్లయితే 160 బిట్స్ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా అటెంప్ట్ చేయండి. ఏది కూడా వదలకుండా 80 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అయితే చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా అటెంప్ట్ చేయండి, ఏం పర్వాలేదు. ఇక్కడ కూడా అన్నీ కూడా అటెంప్ట్ చేయండి. అయితే ఓకేనా అండి. ఎస్, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 5వ ప్రశ్న. निम्नलिखित में से कौन सा आर्य भाषाओं में शामिल नहीं है। ऑप्शन ए यूनानी, ऑप्शन बी लैटिन, ऑप्शन सी प्राकृत, ऑप्शन डी तुर्की. ఇక్కడ ప్రాకృతి అనబడింది. సో ఇక్కడ ఈకి మాత్రం తీసేసుకుంటే మనకి ప్రాకృత్ అనేటువంటిది అవుతుంది. ఓకేనండి. సో ప్రథమ ప్రాకృత్, ద్వితీయ ప్రాకృత్, తృతీయ ప్రాకృత్ అని అంటారు. ఓకేనా, రైట్. సో మీకు ఐడియా ఉంటుంది. 5వ ప్రశ్న మరొకసారి, నిమ్నలిఖిత में से कौन सा आर्य भाषाओं में शामिल नहीं है. అంటే ఆర్య భాషలో ఈ పార్ట్ కానటువంటి భాష ఏది అని చెప్పేసి కింద అడుగుతున్నారు. మరి యునానీ భాషనా, లాటిన్ భాషనా, ప్రాకృత్ భాషనా, తుర్కీ భాషనా. అయితే దీనికి సంబంధించి ఆప్షన్ ఇక్కడ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. తుర్కీ భాష అందులో పార్ట్ కాదు. ఓకే. 6వ ప్రశ్న చూడండి, खो-खो विश्व कप 2025 में कौन सा देश जीता है. ऑप्शन ए भारत, ऑप्शन बी नेपाल, ऑप्शन सी శ్రీలంక, ఆప్షన్ డి భూటాన్. ఇది ఈసారి హోపు చాలా ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇది నిర్వహించడం జరిగింది. అది కూడా మన ఇండియాలో నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఇది నిర్వహించడం జరిగింది. దాదాపుగా దీంట్లో మనకు 23 దేశాల నుంచి ఐ థింక్ మీరు ఒకసారి నెంబర్ తెలిస్తే కనుక చెప్పగలరు, కామెంట్ చేయండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎన్ని దేశాలు ఈ పోటీలో పాల్గొనేటువంటిది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మహిళల జట్టు అండి. ఇక్కడ అయితే ఖోఖో విశ్వ కప్ 2025 में कौन सा देश जीता है అంటే ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఎవరైతే जिन्होंने ఆప్షన్ ఏ दे रहे एकदम सही है అయినా. సో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు దాదాపుగా నేపాల్ అండ్ భారత్ రెండో తలబడ్డాయి. అయితే చాలా అత్యధిక తేడాతో అయితే ఓడించడం జరిగింది. నాకు తెలిసి 80-40తో అయితే పోరాటం జరిగింది, విజయం సాధించడం జరిగింది. ఒకసారి ఎగ్జాక్ట్గా ఐడియా అయితే లేదు. అయితే ఏ దేశంపై గెలుపు పొందిందంటే కనుక ఆప్షన్ నేపాల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏ దేశం గెలిచింది అంటే కనుక భారత్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు. ఓకేనా అండి, రైట్. సో వారికి మన ఛానల్ తరపు నుంచి ఆ టీంకి కంగ్రాచులేషన్స్ అండి. ఎస్, సో మనం గర్వించదగ్గ అలాగే సపోర్ట్ చేయాల్సినటువంటి సందర్భం ఇది, రైట్ అండి. సో ఖోఖో విశ్వ కప్ 2025 में कौन सा देश जीता है అంటే భారత్ అండి. యాక్చువల్గా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అయితే నిర్వహించడం జరిగింది. ఇది కూడా నాకు తెలిసి జనవరి 13 నుంచి 19వ తారీఖు వరకు అయితే ఇది నిర్వహించడం జరిగింది. ఓకేనా, రైట్ అండి. నెక్స్ట్ 7వ ప్రశ్న చూడండి, చిత్రకూట్ झरना कहाँ पर है. చిత్రకూట్ झरना कहाँ पर है. झरना అంటే వాటర్ ఫాల్ అండి, రైట్. చిత్రకూట్ వాటర్ ఫాల్ ఎక్కడ ఉంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి ఒడిస్సా. ప్రశ్న మరొకసారి, చిత్రకూట్ झरना कहाँ पर है. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒడిస్సా.
మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఛత్తీస్గఢ్లో ఇదైతే ఉంది. ఓకేనా? సో ఛత్తీస్గఢ్లో ఇదైతే ఉందండి. సో ఇది నేను కమ్యూనిటీ యాప్లో ఈ క్వశ్చన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. జనరల్ క్వశ్చన్ కింద, కరెంట్ అఫైర్స్ కింద. అయితే చాలామంది ఇది కాకుండా మనకి ఆంధ్ర, తెలంగాణ అది ఆప్షన్స్ ఏవో ఇస్తే దానికైతే ఇస్తున్నారు. అయితే చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అనేటువంటిది ఛత్తీస్గఢ్లో ఉన్నాయండి. ఓకేనా? సో అందుకని ఇక్కడ క్లియర్ చేయడానికి ఎవరైతే మీలో మరి ఎవరైనా చేస్తుంటే కనుక కింద కామెంట్ చేయగలరు. ఎవరైతే కమ్యూనిటీ ట్యాబ్ చూస్తున్నారో, సో డైలీ మనం కమ్యూనిటీ ట్యాబ్లో అంటే యూట్యూబ్లో కమ్యూనిటీ ట్యాబ్లో మనం క్వశ్చన్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాం. జనరల్ నాలెడ్జ్, అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించి, అలాగే 10 గంటలకైతే మనం హిందీకి సంబంధించినటువంటి గ్రామర్ కానివ్వండి, లిటరేచర్ కానివ్వండి, ఏదో ఒక క్వశ్చన్ అయితే మనం అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా మీరు ఎవరైనా చూడలేనైతే మళ్ళీ చేయొచ్చు, అక్కడ నుంచి చేసేయచ్చు. అలాగే డైలీ కూడా మీరైతే చేస్తూ కూడా ఉండొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇంకొకటి ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఇక్కడ సందర్భం చెప్తున్నాను. మరి పెహలా విశ్వ హిందీ సమ్మేళన్ కహా పర్ హువా తా ఔర్ కబ్ హువా తా అనేటువంటి ఈ క్వశ్చన్ కూడా నేను అక్కడ హిందీలో అండి ఇవ్వడం జరిగింది. హిందీ క్వశ్చన్లో దాదాపుగా అందరూ ఏమిస్తున్నారంటే 1975 నయీ ఢిల్లీ అని ఇస్తున్నారండి. నయీ ఢిల్లీ అని చెప్పేసి చాలామంది అయితే ఆన్సర్ చేయడం జరిగింది. అయితే ఈ నయీ ఢిల్లీ కాదు, ఈ నయీ ఢిల్లీ కాదు, ఈ 75 అనేటువంటిది కరెక్టే. కానీ నేను అక్కడ ఇచ్చాను ఆప్షన్లు. 1975 ఇలహాబాద్, 1975 నయీ ఢిల్లీ, 1975 నాగ్పూర్, ఇలాగ ఇంకొక ఆప్షన్ అనేటువంటి ఇవ్వడం జరిగింది, లక్నో అని చెప్పేసి. అయితే మనకి కరెక్ట్ వచ్చేసి మనకి నాగపూర్ అండి. నాగపూర్. అది కూడా ఎప్పుడంటే జనవరి 10 నుంచి 14 వరకు. ఓకేనా? 1975 జనవరి, జాన్ 10 to 14 మధ్య అయితే ఇది జరగడం జరిగింది. కాబట్టి ఆ రోజు నుంచి మనం విశ్వ హిందీ దివస్ ప్రతి ఏటా జనవరి 10న జరుపుకుంటున్నాం. ఓకేనా? సో చిత్రకూట్ ఝర్నా కహా పర్ అంటే ఆప్షన్ సి ఛత్తీస్గఢ్ అనేటువంటిది సరైన సమాధానం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ప్రశ్న, ఇది కూడా ఇవాళ అడగడం జరిగింది. ఇవాళ కమ్యూనిటీ ట్యాబ్లో అడగడం జరిగింది ఏంటంటే సంయుక్త స్వర్ అండి. సంయుక్త స్వర్ అని చెప్పేసి అడిగాను. దానికి ఆప్షన్స్ కింద ఇలా ఇచ్చాను. ఒకటి వచ్చేసి జ్ఞాన్ ఉంది, ఇంకొకటి ఆప్షన్ షా ఇచ్చాను, ఇంకొకటి ఊ అని ఇచ్చాను, ఇంకొకటి ఏ అని ఇచ్చాను. సో క్వశ్చన్ మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకేనా? కానీ ఇక్కడ సంయుక్త స్వర్ అంటే కనుక ఆప్షన్ మనకి ఇది కరెక్ట్ అవుతుంది. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, సంయుక్త స్వర్. అయితే మరి చాలామంది ఇది ఇస్తున్నారు, ఇది కొంతమంది ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి సంయుక్త వ్యంజన్. ఏమవుతుందండి? సంయుక్త వ్యంజన్ అవుతుంది మనకి. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోండి, ఇది సంయుక్త వ్యంజన్. రైట్. సో మనం స్వర్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అయితే చేసుకుంటూ ఉండాలి. అయితే రైట్, ఇక్కడ 8వ ప్రశ్న చూడండి. ఆంధ్రప్రదేశ్కి అత్యధిక ధనిక్ జిల్లా కౌన్సా హే అంటే అత్యధికమైన ధనిక జిల్లా ఏది, అతి ధనిక జిల్లా ఏది కూడా అన్న కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆప్షన్ మరి ఏ చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి, ఆప్షన్ బి పూర్వీ గోదావరి, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి బి और सी दोनों. प्रश्न मरकसारी, आंध्र प्रदेश के अत्यधिक धनिक जिला कौन सा है? पश्चिम गोदावरी, पूर्वी गोदावरी, विशाखपट्टनम, बी और सी दोनों. అయితే ఈ ప్రశ్నకి ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. బి और సి దోనో. అయితే ఇది కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో అడగడం జరిగింది. అయితే అక్కడ కమ్యూనిటీ ట్యాబ్లో నేను విశాఖపట్నం ఇవ్వలేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే పూర్వీ గోదావరి, ఈస్ట్ గోదావరి కరెక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ విశాఖపట్నం కూడా ఇచ్చాను కాబట్టి ఇది కరెక్టే. సో ఇది కరెక్ట్ అయినప్పుడు మనకి ఆప్షన్ బి ఆర్ సి అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్ అండి. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూడండి. పులికట్ झील कहाँ पर है? పులికట్ झील कहाँ पर है? ఏలూరు, కొండాపల్లి, నెల్లూరు, తిరుపతి. ప్రశ్న మరొకసారి, పులికట్ झील कहाँ पर है? పులికట్ झील అంటే సరస్సు అండి. ఈ సరస్సు అనేటువంటిది ఎక్కడ ఉంది? పులికట్ సరస్సు అనేటువంటిది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి
ఈ పేర్లే ఉన్నాయి. సో ఈజీగా మీరు చేయొచ్చు. అయితే చాలామంది ఇక్కడ కూడా కొన్ని ఇది చేశారు. ఇది కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో అడగడం జరిగింది. రైట్. సో అందుకని డౌట్ క్లారిఫై చేయడం కోసం ఇక్కడ ఈ క్వశ్చన్ తీసుకొని రావడం జరిగింది. అదేంటంటే ఏలూరునా, కొండపల్లినా, నెల్లూరా, తిరుపతియా? అయితే దీనికి సరైన సమాధానం మరి ఇక్కడ ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా రైట్ అండి. మనకి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెల్లూరులో ఉంది ఇది పులికట్టు. అయితే ఇక్కడ ఇంకొకటి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే కొల్లేరు. కొల్లేరు ఇదేందయ్యా అంటే మంచినీటి సరస్సు అయినా శుద్ధ జల్ కా झील, శుద్ధ జల్ కా झील లేదా మీఠా పానీ అని కూడా అంటారు. మీఠా పానీ, మీఠీ పానీ, మీఠా పానీ, మీఠీ పానీ కా झील అవి కూడా ఏదయ్యా అంటే కనుక మనకు దీనికి వచ్చేసి ఆప్షన్ ఇక్కడ ఏలూరు దగ్గర అయితే ఉంది. ఓకేనా, కొల్లేరు. కానీ పులికట్ అనేటువంటిది మనకు నెల్లూరు దగ్గర ఉందండి. ఈ రెండు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ కన్ఫ్యూజన్ కాకుండా మీరైతే ఇక్కడ క్లియర్ చేసుకోండి, లేదా మీరు నోట్ చేసుకోండి ఇప్పుడు. ఓకే రైట్, అందరూ కూడా నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏందయ్యా అంటే మరి ఇప్పుడు ఈ దీర్ఘ స్వర్ ఎన్నో ఇక్కడ మీకు అయితే రాసి చూపిస్తాను. దీర్ఘ స్వర్ ఎన్ని ఉన్నాయి, అవి ఏంటివి? ఓకే, నెక్స్ట్ హ్రస్వ స్వర్ ఎన్ని ఉన్నాయి, అవి ఏంటివి? ఓకేనా. నెక్స్ట్ సంయుక్త స్వర్ ఎన్ని, అవి ఎన్ని? నెక్స్ట్ సంయుక్త వ్యంజన్ ఎన్ని, అవి ఏంటివి? ఇవన్నీ కూడా ఈ నాలుగిటికి మీరైతే కామెంట్ అయితే చేసేయండి. రైట్. సో నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే 10వ ప్రశ్న, టిహరీ బాంధ్ కిస్ నదీ పర్ బనా హై? ఇది కూడా మంచి ప్రశ్న అండి. భాగీరథి, సరయు, గంగా, బ్రహ్మపుత్ర నది. రైట్. బాంధ్ అంటే ఇక్కడ డ్యామ్ గుర్తుపెట్టుకోవాలి. బాంధ్ అంటే డ్యామ్, झील అంటే సరస్సు. నెక్స్ట్ మరి ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఝర్నా అంటే వాటర్ ఫాల్. ఓకేనా, జలపాతము. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే టిహరీ బాంధ్ కిస్ నదీ పర్ బనా హై? భాగీరథి, సరయు, గంగా, బ్రహ్మపుత్ర. అయితే ఈ ప్రశ్నకి ఎవరైతే ఆప్షన్ ఏ ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. భాగీరథి నది పైన అయితే ఈ డ్యామ్ అనేటువంటిది నిర్మించడం జరిగింది. అయితే ఇది వరల్డ్లోనే 8th ప్లేస్లో ఉందండి. 8th ప్లేస్ అంటే 8వ అతిపెద్ద డ్యామ్ ఏదైనా ఉందంటే అది ఇండియాలో ఉన్నటువంటి ఇక్కడ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి భాగీరథి నది మీద నిర్మించినటువంటి టెహరీ డ్యామ్. ఓకేనా రైట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ గంగా, బ్రహ్మపుత్ర అలాగే మీకు అంత తెలిసినటువంటివి. అయితే 11వ చూడండి, గుంజన్ కిస్కి రచన హై? మహాదేవి వర్మ, సుమిత్రానందన్ పంత్, జయశంకర్ ప్రసాద్, సూర్యకాంత్ త్రిపాఠి, నిరాలా. రైట్ అండి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గుంజన్ కిస్కి రచన హై అంటే ఆప్షన్ ఇక్కడ ఎవరైతే బి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. సుమిత్రానందన్ పంత్, ప్రకృతి సుకుమార్ కవి రచించినటువంటి ఈ గుంజన్ అనుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ 12వ ప్రశ్న చూడండి, మహాదేవి వర్మకి పహలీ రచన కౌన్సీ హై? మహాదేవి వర్మకి పహలీ రచన కౌన్సీ హై? గిల్లు, భక్తిన్, నిహార్, యామా. ఇక్కడ యానా అనబడి ఉంది. రైటా. సో యామా అని చేసుకోండి. యామా. మహాదేవి వర్మకి పహలీ రచన కౌన్సీ హై? గిల్లు, భక్తిన్, నిహార్, యామా. అయితే ఈ ప్రశ్నకి ఇక్కడ మరి ఎవరైతే ఆప్షన్ సి ఇస్తున్నారో ఎగ్జామ్ కూడా రైట్ అండి. నిహార్ అనేటువంటిది ఇది సరైన సమాధానం అవుతుంది. ఓకేనా. నిహార్ అనేటువంటిది సరైన సమాధానం అవుతుంది. ఎప్పుడయ్యా అంటే 1930లో ప్రకాశితం అవడం అయితే జరిగింది. రైట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న ఆధునిక మీరా అని కూడా అంటారు. నెక్స్ట్ 13వ ప్రశ్న చూడండి, మహాదేవి వర్మ కృత్ నీర్జా కా ప్రకాశన్ వర్ష క్యా హై?
1930, 1932, 1934, 1936. అయితే ఇక్కడ మీరు ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీకు ఒక ఆప్షన్ అనేటువంటిది ఎగిరిపోతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ మనం చెప్పాం, నిహార్ అనేటువంటిది మనకి 1930లో రావడం జరిగింది. అయితే మిగతా 3 కూడా మనకి అయితే ఉన్నాయి. అయితే ఇందులో ఆన్సర్ ఏదో మీరైతే కామెంట్ చేయండి. మహాదేవి వర్మ కృత నిర్జా కా ప్రకాశన్ వర్ష క్యా హై? ఓకేనా. అయితే మరి ఇక్కడ ఆప్షన్ ఎవరైతే 1934 అని ఇస్తున్నారో ఇది ఎక్దమ్ రైట్ అండి. అయితే మహాదేవి వర్మ గారు రచించినటువంటి ఈ నీర్జా అనేది ఏదైతే ఉందో ఇది కావ్య సంగ్రహ, గుర్తుపెట్టుకోవాలి. కావ్య సంగ్రహ, అది కూడా ఎన్నవది అంటే 3వది, తీస్రా. ఓకేనా, తీస్రా కావ్య సంగ్రహ, అది కూడా వచ్చేసి ఇక్కడ చూడండి తీస్రానే ఉంది. సో ఫస్ట్ వచ్చేసి 1930 రైట్. 1932లో ఉన్నటువంటిది ఏందయ్యా అంటే కనుక రశ్మి. నెక్స్ట్ ఇది 1936లో వచ్చేసి మరి సాంధ్య గీత్ అండి, సాంధ్య గీత్. ఇది మీరు నోట్స్ రాసుకుంటూ ఉండండి, రైట్. సో 1936లో ఉన్నటువంటిది సాంధ్య గీత్. అలాగే ఇంకొకటి మీరు చూసుకున్నట్లయితే కనుక మనకి 1942లో వచ్చిందే దీప్శిఖ, రైటా, రైట్. సో ఈమెకి యామక్ గాను మనకి రచన అయితే రావడం జరిగింది. అయితే ఈ రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, 1934. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 14వ ప్రశ్న. హిందీకి ప్రథమ కహానీ లిఖనే వాలే కౌన్ హై? కౌన్ థే అని కూడా అనుకోవచ్చు. కిషోరీలాల్ గోస్వామి, చంద్రధర్ శర్మ గులేరి, ప్రేమ్చంద్ మహాదేవి వర్మ. ప్రశ్న మరొకసారి, హిందీకి ప్రథమ కహానీ లిఖనే వాలే కౌన్ హై? కిషోరీలాల్ గోస్వామి, చంద్రధర్ శర్మ గులేరి, ప్రేమ్చంద్ మహాదేవి వర్మ. అయితే దీనికి సరైన సమాధానం మరి ఆప్షన్ ఏ ఎవరైతే ఇస్తున్నారో ఎగ్దమ్ కూడా రైట్ అండి, కిషోరీలాల్ గోస్వామి గారిది. అది ఏందయ్యా మరి పేలింది అంటే కనుక ఇందుమతి, రైట్. ఓకేనా. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. చంద్రధర్ శర్మ గులేరి గారిది ఫేమస్ కహానీ ఏంటంటే ఉస్నే కహాత్, రైట్. ఓకేనా. నెక్స్ట్ 15వ ప్రశ్న చూడండి, పంజాబ్ మే హిందీ కా ప్రచార్ కిస్నే కియా? ఆప్షన్ ఏ సదల్ మిశ్ర, ఆప్షన్ బి లల్లు లాల్, ఆప్షన్ సి రాజారాం మోహన్ రాయ్, ఆప్షన్ డి శ్రద్ధారాం ఫిల్లోరి, రైట్. ఇక లల్లులాల్ రచించినటువంటి ఒక రచన ఏందో మీరైతే కామెంట్ చేయగలరు. ఓకేనా. సో ఆప్షన్ ఇక్కడ చూడండి ఏ ఆప్షన్ సరైనదో. పంజాబ్ మే హిందీ కా ప్రచార్ కిస్నే కియా? ఆప్షన్ ఏ సదల్ మిశ్ర, ఆప్షన్ బి లల్లులాల్, ఆప్షన్ సి రాజారాం మోహన్ రాయ్, ఆప్షన్ డి శ్రద్ధారాం ఫిల్లోరి. అయితే ఈ ప్రశ్నకి ఇక్కడ సరైన సమాధానం ఇక్కడ ఎవరైతే ఆప్షన్ డి ఇస్తున్నారో ఏకదం కూడా రైట్ అండి, శ్రద్ధారాం ఫిల్లోరి అనేటువంటిది ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. ఓకేనా. సో పంజాబ్ మే హిందీ కా ప్రచార్ కిస్నే కియా అంటే శ్రద్ధారాం ఫిల్లోరి అని చెప్పేసి మీరైతే కామెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. ఇది మనం మొత్తంగా ఈరోజు 15 ప్రశ్నలు అయితే చేసుకోవడం జరిగింది. మరి మీకు ఎలా అనిపించింది, ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే మీ యొక్క సజెషన్స్ ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ అన్నీ కూడా మీరు అందించగలరు. అయితే ఇంకా మీకు హానెస్ట్గా ఎన్ని మార్కులు వస్తున్నాయో అది కూడా కింద కామెంట్ చేయగలరు. దాంతోపాటుగా మీకు యూస్ఫుల్ అనిపిస్తున్నట్టు కనుక, హెల్ప్ఫుల్ అయితే కనుక మీ దగ్గర నుంచి ఇచ్చేటువంటి రియల్గా ఇవ్వాలనుకునేది ఏదైనా ఉందంటే అది ఒక లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇక్కడ ఎటువంటి పేడిగా లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఫ్రీగా, ఫెయిర్గా, అలాగే మరి ఏవి తావు లేకుండా, ఎటువంటి పార్షాలిటీ లేకుండా, ఎటువంటి భేదభావం లేకుండా ఇక్కడ అందించడం జరుగుతుంది. అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో, సదుద్దేశం కాబట్టి దానికి మీ యొక్క తోడ్పాటు ఎంతో మంచి చేకూరుతుందని చెప్పి నేను భావిస్తున్నానండి. అలాగే ప్రతిరోజు రాత్రి 8 గంటలకు లైవ్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఈ పీడిఎఫ్ అనేటువంటిది ఫ్రీగా టెలిగ్రామ్లో
విత్ ఆన్సర్ కీతో పాటుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా దాన్ని యూజ్ చేసుకోగలరు. అయితే ఇంకా ఇప్పుడు మీరు జాయిన్ కానట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోయి చేసుకోవచ్చు. దాంతోపాటుగా మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్. అంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ రేపు రాత్రి 9 గంటలకు లైవ్లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. శుభరాత్రి. జై హింద్.